అత్తమ్మ మొహం కడుక్కోవా? చాయ్ తాగుతా. తాగుతా బిడ్డ, నువ్వు పని మీద ఉన్నావని నేనే చెప్తలేను. ఎప్పుడో ముఖం కడిగిందే. తాగుతా బిడ్డ, తీసుకురా. సరే అత్తమ్మ, తెస్తా. అత్తమ్మ చాయ్ తీసుకో. తెచ్చినావా బిడ్డ? నువ్వు తాగినావా చాయ్? వాడు లేవలే ఇంకా? లేవలే, ఇంకా పడుకోను. లేపకపోయినా డ్యూటీకి టైం అయితే లేదు అట్లా. లేపనా? లేపు. బంగారం లాంటి కోడలు దొరికింది. ఒక్క బిడ్డ లేనందుకైనా కానీ బిడ్డ లెక్క బంగారం లాంటి కోడలు. దేవుడు వీళ్ళని చల్లగా కాపాడాలి. నా ఆయుష్ చూసుకొని 100 బతకాలి. ఏంది లేవవానే? డ్యూటీకి టైం అవుతుంది. లే. టైం అయింది అప్పుడే? పోవా? పడుకున్నావు. లే, డ్యూటీ టైం అవుతుంది. వెళ్ళిపోద్దా? పోదురా, లేట్ అవుతుంది. అమ్మా ఏం చేస్తాను? ఏముంది బిడ్డ చేసేది? ఎవరదా చాయ్ తీసుకురా, డ్యూటీకి పోవాలి. ఇగో చాయ్. అమ్మా నువ్వు చాయ్ తాగినావే? ఇప్పుడే తాగినరా. అవు బిడ్డ, మొన్న రాజయ్య బిడ్డకు పూల పండ్లు అయినాయట. అయినా కానుంచి లొల్లేనట్రా ఇంట్లో. నాకేమరికనే? అయ్యో, నీకు తెలియదారా? ఊళ్ళందరికీ ఎరకయింది. కోరెవరినో ప్రేమించిందట్రా. అందుకనే తొలులు అవుతానయట. పెళ్లి చేసుకోనని ఒకటే లొల్లాట పొల్లని. ఇంకా ఊరు ముచ్చలన్నీ మనకెందుకమ్మా? అయ్యో, నేనేమన్నా బిడ్డ, అందరు అనుకోంగా వింటానా? నాకేం ఎరకరాకి ఇవన్నీ. అమ్మ నా కొమరక్క చెప్పింది. నీకెందుకమ్మా ఇవన్నీ? సరే బిడ్డ, నేను ఎవ్వరి జోలికి పోను. నాకెందుకురా? సరే. లేవా? ఆఫీసు పోవా? టైం అవుతుంది, నడు. ఓ బిడ్డ, డ్యూటీకి టైం అవుతుంది. అట్లనో ఏమో ఇంత అమాయకుడు అయితే పొల్ల సర్ది కట్టిపోయిదురా అంటే కూడా పోతలేడు. ఏదో మంచి పొల్ల పట్టుక ఈ కుటుంబం నడుపుతుంది. ఇంకా నయం, దేవుడు అందరిలాంటి కోడలు ఇవ్వలేదు. నాకు ఒక బిడ్డ లాంటి కోడలు ఇచ్చింది. ఏమైంది? ఇంకా చదువుతూనే ఉన్నావా? ఇంకెంతసేపు చదువుతావు? ఇందాక పెట్టు. పోతప్పుడు అమ్మకి చెప్పుకో జర. సరే చెప్పిపోతా. సరే. అమ్మా డ్యూటీకి వెళ్ళేస్తాను. సరే బిడ్డ, జాగ్రత్తరా. పోయి మెల్లగా నడుపు బండి. వస్తుంది, ఎప్పుడు నేను సాధిస్తాం. మరలక్క ఒక చీర బుక్ చేసుకుంది. ఏ చీరనో ఏమో గుర్తుకే లేదు. పంపించాలి. ఈయన వచ్చిండా అంటే మళ్ళీ కొరియర్ ఏమని చెప్పాలి. ఇంట్లో ఏదో ఒకటి ఫోటో పెట్టాలి. మళ్ళీ ఒకటి బుక్ చేసుకుంది. ఆమె పేరుతో ఒకటి బుక్ చేసుకుంది. అలా పంపేయమని చెప్పాలి మా ఆయన. అయ్యో, టైం ఎక్కువైంది. మా అత్తమ్మ అన్నమే తింటే మా అత్తమ్మకు అన్నం పెట్టాలి. అత్తమ్మ ఇట్లా కూర్చున్నావు, లేట్ అవుతుంది. అన్నం తినవా? అన్నం పెడుతుంది. అన్నం తినంతా మనం తిందాం బిడ్డ. అదేందే నన్ను తినమంటాను? రోజు ఇద్దరమే కదా కలిసి తినేది. పెట్టు బిడ్డ, ఇద్దరం తిందాం. టైం బాగానే అయిందే. వస్తానప్ప. ఇప్పుడే వచ్చినవా? ఇప్పుడే వచ్చిన. అమ్మడిపోయింది. అమ్మ ఇంట్లోనే ఉంది, పడుకుంది. అమ్మా అమ్మా ఏం చేస్తున్నావే? అంత పానం వచ్చింది, పని ఎక్కువైంది. ఏమన్నా చాయ్ పట్టురా జరా. సారు పని ఎక్కువ చేపిస్తుండు, జీతం తప్పిస్తుండు. పని చేద్దామంటే నా ప్రాణానికి ఇద్దరు. ఏమా తలకాయ బాగా వస్తుంది, చాయ్ తాగే. వచ్చినావు బిడ్డ? వచ్చినమ్మా. ఏంద్రా అంత అలసిపోయినట్టున్నావు? సార్ మస్తు పని చెప్తున్నా. చాయ్ తెచ్చుకుంటా. నేను అప్పుడే తాగినా కదా బిడ్డ. తాగు, కొడుకుతో మాట్లాడుకుంటా. చాయ్ తాగు చాయ్. స్నానం చేసి రాపో. ఆఫీస్ నుంచి వచ్చి అట్లనే వచ్చినావు కదా, స్నానం చేసి రాపో పోయి. స్నానం చేసి రమ్మన్నది కదా బిడ్డ, ఒక స్నానం చేయిపోరా. అమ్మ చేసేసాక మాత్రం మా ఫ్రెండ్ కలిసి చాలా రోజులు. ఇప్పుడు ఎందుకురా, చీకటి అయింది. సరే మరి జల్దీ నచ్చావు. ఓకే.
పో స్నానం చేసి పోయిరా. అత్తమ్మ అత్తమ్మ అమ్మ నిద్రపోయినావా? పండుకున్న బిడ్డ. అనుకున్నావా? అన్నం తినొద్దా మనం? అన్నం తినే టైం అయిందా? ఆ, వాడు వచ్చిండా? రాలే ఇంకా. ఒకసారి ఫోన్ చేయి బిడ్డ వానికి. చేస్తా. హలో, ఏమైంది ఇంకా రాలే? అన్నం తినాలి, లేట్ అవుతుంది. వస్తున్నట్టుదా? టిఫిన్ డే డ్యూటీ పోయిస్తా. ఇగో పోయిరా, నిమ్మలంగా పోయిరా. సరే జాగ్రత్త, మెల్లగా పోయిరా బిడ్డ. అమ్మా తెలుస్తా. అత్తమ్మ, ఇంట్లో చాలా పని ఉంది, సామాన్ అంతా అయిపోయింది. కొంచెం సామాన్ తెచ్చి పెడతావా అత్తమ్మ? తెత్తా బిడ్డ. నేను ఉట్టికి కూర్చొని ఏం చేస్తానే? బజార్కి పోయి సామాన్ తెత్తా. ఇంకా సంచున్న పైసలు తెచ్చి నాకు. ఇగో అత్తమ్మ, ఇగో అన్నీ తీసుకురా. మర్చిపోయావేమన్నా? ఏం మర్చిపోను బిడ్డ, నువ్వు చెప్పిన అన్నీ తెత్తా. ఆ, సరే, నిమ్మలంగా పోయిరా మళ్ళా మరి. సరే బిడ్డ. చూసుకొని పో. సరే. అమ్మ ఎటు పోతున్నావు? సామాన్ తెత్తానని దుకాణంలోకి పోతానా బిడ్డ. ఎందుకు వాళ్ళు లేడా? అడు డ్యూటీకి పోయిండు బిడ్డ. వాడు వచ్చినాక కదా నువ్వేం బరువు మోతావు అమ్మా? వానికి డ్యూటీ కాడ బాగా పని అవుతుందట బిడ్డ. ఇంటికి వచ్చి మస్తు ఒళ్ళంతా నొప్పులు అంటాడు. అయినా కోడలకు కూడా ఇంట్లో పని బాగా అవుతుంది. సామాన్ తెమ్మన్నది. ఈ సామాన్ దేనా బిడ్డ నేను తెత్తా. అయినా నా కొడుకుకు చెప్పకు, మీ అమ్మ రోడ్డు మీద సామాను పోయిందని బాధపడతాడు బిడ్డ. నేనేం చెప్పగానే వాని సంగతి ఏందమ్మా? ఏం సంగతి బిడ్డ? అమ్మ వానికి నాకు పెళ్ళి 5 సంవత్సరాలు అవుతుంది. నా పిల్లలేమో నా ఎత్తు పెరగబట్టే, వానికి ఇంకా పిల్లలు లేరా? ఏందమ్మా ఇది? నిజమే బిడ్డ, కానీ నేనేం చేయాలి? నా చేతులు ఏముంది బిడ్డ. అమ్మ నేను వెళ్తున్నా, జాగ్రత్తగా వెళ్ళిరా నువ్వైతే. సరే బిడ్డ, నా కొడుకుతోనేమన్నా చెప్పావు బిడ్డ? నేనెందుకు చెప్తామ్మా, ఏం చెప్పాను? సరే. ఇగో సామాను. ఏందత్తమ్మా, ఎన్నలేదేమో సామాన్ తెచ్చేమో ఇట్లే తెచ్చిపోతున్నావు. ఏమైందని చెప్పాలి? నా బాధ ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్తే నా బాధ వింటారు? ఇంట్లో ఉన్న ఒకటే, బయట ఉన్న ఒకటే. నేను నన్ను ఎవరన్నా అర్థం చేసుకునేటోళ్ళు ఉన్నారా ఈడ? కాదత్తమ్మా, ఎన్నలేంది అసలు? ఎందుకు ఇంత కోపంగా ఉన్నావు నువ్వు నా మీద? కోపమా? నీ మీదనా? నిన్ననే అంత దమ్ముందా నాకు? అత్తమ్మ, టీ పెట్టుకొని చూడు, నేను చాయ్ పెట్టుకొస్తా. ఈమె టీవీ చూడమంటే నేను చూడాలన్నట. ఏమో ఏందో. పెద్దమ్మ ఏమో చిన్న వైపు కూర్చున్నావేందే? ఏముంది బిడ్డ చెప్పడానికి? ఎటు చూసినా దిక్కులేందా అన్ని అయినా. అట్లా ఎందుకంటున్నావు పెద్దమ్మ? నువ్వు చెప్పేదాన్ని కదా, నేను వినేదాన్ని కదా. ఏమైందో చెప్పు. అది కాదు బిడ్డ, వానికేమో పిల్లలు లేరు, వీళ్ళేమో మనవడు మనవరాలు లేరా అని అడుగుతాను. నాకేమో బాధ అనిపిస్తుంది. కోడల్ని ఏమన్నా అందామా అంటే ఏమంటదో అన్న భయం. నేనేం చేయాలి బిడ్డ? నాకు కూడా వాళ్ళతో ఆడుకోవాలని ఉండదా అని. ఇంతే నాన్న పెద్దమ్మ, ఈ దీనికే ఇంత బాధపడుతున్నావు? పిల్లలు లేకుంటే మళ్ళీ పెళ్లి చేయి, పిల్లలు అవుతారు. నిజంగా నా బిడ్డ మన పెళ్లి చేయచ్చా? ఏం కాదు కదా. వాడు ఒప్పుకుంటాడో ఒప్పుకోడో బిడ్డ, వాడినైతే అడిగి చూస్తా. వాడు ఒప్పుకుంటే చేసుడే. నేనెందుకు ఊకుంటా బిడ్డ పిల్లలు లేకపోతే? ఇక ఇవ్వండి చాయ్. ఏంటత్తమ్మా నువ్వు అసలు నందినికి ఏమేమో చెప్తున్నావు? ఏంది అసలు? నేనేం చెప్పినా విన్నావా నువ్వు? అసలు నందిని గురించి నీకేం తెలుసు అత్తమ్మా? ఒక్క విషయం చెప్తే ఊరంతా చెప్పొస్తుందా? పిల్లలు లేరని నువ్వు నందిని చెప్తే నందిని పోయి ఊరంతా చెప్పి రావాలన్నా? ఇప్పుడు నీ కళ్ళు చల్లబడతాయి కదా. ఏం పని లేదా? ఎప్పుడు ఊరు ముచ్చట్లేనా నీకు? ఏం పని లేదు, పో సైలెంట్. ఓ ఇవగన్నదాట నేను ఊరంతా చెప్పొచ్చిందట. ఇవగన్న నాటికి చూద్దాంలే. అమ్మా ఏమైంది చిన్న వైపు కూర్చున్నావు? ఏందిరా ఏది? నా బాధ నాకు తెలుసు.
ఆయన నువ్వు నన్ను అడగాలనా? నీ పెళ్ళాన్ని అడగపో. ఏమైంది ఏమిలత? అక్కడ అమ్మ ఏడుస్తుంది, ఇక్కడ నువ్వు ఏడుస్తున్నావు. అమ్మ అడితే నీ పిల్ల అడుగుపో అంటుంది. ఏమైంది? పిల్లలు లేరని మీ అమ్మ నందినితో చెప్తుంది. ఆ నందిని ఎట్లా ఉంటుంది తెలియదా? ఆ నందిని ఊరంతా చెప్పొస్తుంది. అంటే నేను గుడ్రాలని తెలియాలనే కదా. రేపు నేను ఊర్లో ముఖం ఎత్తుకొని ఎట్లా తిరగాలి? ఏంది? నందినికి చెప్పిందా మా అమ్మ? నీ మాట్లాడుతుంది. పోనీ చాలా వస్తావు మాకు. అమ్మ నందినికి ఎందుకు చెప్పినవే? పోయి ఊరంతా చెప్తుంది గుడ్రాలని. నేను ఎందుకు చెప్పిండ్రా? అది నువ్వు చెప్పినావని ఏడుస్తుంది లోపల. అయితే పిల్లలు వద్దా? ఏం దాని టైం వస్తుంది. ఏమైంది? అవుతుంది. ఏమోరా, అవుతారని 5 ఏళ్ల నుంచి ఎదురు చూస్తాను. ఇంతవరకు పిల్లలు అయితలేరు. ఇంట్లో లక్ష్మి ఉంటుందా బిడ్డ? పిల్లలుండి ఇంట్లో తిరిగితేనే లక్ష్మి నిలబడుతుంది. దానికంటే ఎప్పుడు బట్టలు అమ్ముకునుడు ఆ వీడియోలకే సరిపోతుంది. నీకు కూడా సోయి లేకపోతే ఎట్లరా? అందరూ పిల్లలు లేరు, నానమ్మ ఎప్పుడైతావంటే నాకు మంచిగా అనిపించలేదు బిడ్డ. నేను అదొక్కటే అన్నారా, ఎక్కువ అనలే. అమ్మ మన చేతులు ఏముంది? దేవుడు ఇచ్చినప్పుడు అవుతారు. అదంతా కాదురా, నువ్వేం చేస్తావో చెయ్యి. నేను కూడా నానమ్మని అనిపించుకోవాలిరా. ఊర్లో అందరు అడుగుతా అంటే నాకు ముఖం ఎత్తుకోబుద్ధి అయితే లేదురా. నాకు కూడా చేతనైతలేదు కదా బిడ్డ. ఊరుకు దూరం అవుతానా, కాటికి దగ్గర అవుతానా? ఓ మనవన్నో మనవరాలను నా చేతిలో పెడితే చూసుకొని మీ నాయన ముఖం చూసుకొని నేను కూడా పైకి వెళ్ళిపోతా బిడ్డ. నువ్వేం చేస్తావో చెయ్యిరా. ఓ భగవంతుడా, నీ బాధ భరించలేకపోతుంది. హాస్పిటల్ తీసుకుని సరే బిడ్డ, తీసుకపోతారా? పోతా బిడ్డ ఇప్పుడే. చెప్పమ్మా, మీరు కూర్చోండి. మేడం, నా కోడలు పిల్లలు కావాలని తీసుకొచ్చిన మేడం. సరే అమ్మా, మీరు పోయి బెడ్ మీద పండుకోండి, వచ్చి చెకప్ చేస్తా. అంత బాగుంది. ఇప్పుడు మందులు రాసిస్తున్నా, ఈ మందులు వాడండి అమ్మా. అది కాదు మేడం, 5 సంవత్సరాలు అవుతుంది పెళ్ళి, ఇంతవరకు పిల్లలు కాలే. తోటోళ్ళందరూ పిల్లలు అయింది, మీరేమో అంతా బాగుంది అంటారు. అదేంది మేడం? అవునా? సరే, వచ్చే నెలలా మీ బాబుని తీసుకొని రా, ఇద్దరికి పరీక్ష చేస్తా. మర్చిపోయినట్టు అనిపిస్తుంది. గుర్తొచ్చింది. ఏమల్లాత, దవాఖానకు పోవాలి, నెల అయింది డాక్టర్ అమ్మ రమ్మని. గుర్తున్నదా లేదా? తొందరగా రెడీగా వానికి రమ్మని ఫోన్ చేయి, ముగ్గురం పోదాం. బట్టలు అమ్ముడు, బట్టలది సదురుడు, ఇంట్లో ఇదే పని తప్ప పోవాలి, సునించుకోవాలి. ఇంట్లో పెద్ద మనిషి ఉన్నది, అది అంటాందన్న సోయి లేదు. ఏం మనసులో ఏమో. చెప్పు తినాలి, ఒక్కసారి కాకుండా ఒక్కసారి అన్న. అత్తమ్మా, నేను రెడీ అయినా, పోదాం. ఓహో, హేమలత, పెళ్ళిలో వచ్చారు కదా చెకప్. నమస్కారం సార్, చిన్న పని పడింది సార్, ఒకసారి హాస్పిటల్కి వస్తారా? సరే సార్, థ్యాంక్ యూ సార్. సరే అమ్మా, లోపలికి పద, చెకప్ చేస్తా.
మై కమింగ్ మేడం. రండి సార్. చెప్పండి మేడం. సార్ పేషెంట్ సార్. రండి బాబు. మేడం అతనికి ఛాన్స్ లేదు, పిల్లలు రావడానికి అవకాశం అసలే లేదు. చెప్పండి, నేను వెళ్ళిపోతున్నాను. ఓకే సార్. డాక్టర్ గారు చెప్పారమ్మా, పిల్లల అవకాశం లేనే లేదంట. దేవుడు నీకు ఎంత అన్యాయం చేసిండురా. అయ్యో బిడ్డ, ఎవరికి మనం ఏం పాపం చేయలేదురా. ఎండలో పోయిన వాళ్ళను దగ్గరికి తీసినావు కదరా. అందరికీ ఉంటుందా, మాకు కూడా అమ్మాయి అవకాశం ఇవ్వాలి కదా దేవుడు. అయ్యో తిరగాలమ్మా నేను. అయ్యో దేవుడా, నా కొడుకు ఏం అన్యాయం చేసిండు దేవుడా. నువ్వు ఏడవకురా, నువ్వు ఏడుతున్నా బిడ్డ. అమ్మా నా తప్పైంది బిడ్డ, నిన్నెప్పుడు కోడలుగా నేను చూసుకోలేదు. ఒక్క బిడ్డనిచ్చిన అయిపోవు దేవుడా. నా కొడుకు తలెత్తెట్లెత్తుకొని తిరుగుతాడు దేవుడా. మన సోపతి గాళ్ళలో ఎట్లా ముఖం ఎత్తుకుంటాడు తండ్రి. అత్తమ్మ నువ్వు ఏడవక అత్తమ్మ. ఇప్పుడు నువ్వు ఏడిస్తే పిల్లలు వస్తారా అత్తమ్మ? అయినా పిల్లలు లేరని ఎవరన్నారు అత్తమ్మ? నాకు 2 పిల్లలు ఉన్నారు కదా, ఆ 2 పిల్లలు మీరే అత్తమ్మ. నాకు 5 సంవత్సరాలు ఒక బిడ్డలాగా చూసుకున్న అత్తమ్మ. ఏ రోజు ఒక భార్యలాగా చూడలేదు నన్ను. అయినా నేను వదిలేసి ఎక్కడ పోతా అత్తమ్మ? నన్ను క్షమించే. నా కొడుకును క్షమించు బిడ్డ. హేమలత, ఏనాడు నిన్ను బిడ్డలాగా చూసుకోలేను. ఒక అత్తగా నేను చూసుకున్నా నిన్ను. అనరాని మాటలు అన్నా బిడ్డ. నన్ను క్షమించే, నన్ను క్షమించు బిడ్డ. అన్యాయం జరిగింది, అన్యాయం జరిగింది. అత్తమ్మ పిల్లలు లేరా అని ఎవరు అంటారు? నేను ఒక మాట చెప్పి తింటారా? వింటాం బిడ్డ, నువ్వే చెప్పినా వింటామే. నిన్ను కాదనం బిడ్డ. మేము అనాథ ఆశ్రమంలో అమ్మ నాన్న లేని పిల్లలు ఎంతో మంది ఉన్నారు అత్తమ్మ. అందులో నుంచి ఒక్క పిల్లని తెచ్చుకొని ఆడుకున్నాం అత్తమ్మ. అప్పుడు నేను అమ్మనైతే అత్తమ్మ, నేను నాన్న అవుతాడు అత్తమ్మ. అప్పుడు నువ్వు నానమ్మ అవుతావు అత్తమ్మ. సరే బిడ్డ, నీ ఇష్టం, తెచ్చుకుందాము. నీ దోస్తులు ఉన్నారు కదా, వాళ్ళకి ఫోన్ చేసి ఆశ్రమం ఎక్కడుందో తెలుసుకో బిడ్డ. పోదాంరా మనం. సరే బిడ్డ, నీ ఆశలు కాదని